నిన్నొదిలి నేనెక్కడికి వెళ్ళగలను కృష్ణవేణి? ప్రేమైనా చావైనా నీతో కలిసే కృష్ణవేణి. ఆ రోజు నన్ను తల మీద కొట్టి కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్టున్నారు కృష్ణవేణి. అవును బావా, వాళ్ళు నువ్వు ఊహించని అరాచకాలు చేశారు. నా చేతులతోనే నిన్నలా కాల్ చేశానని ఎంత ఏడ్చానో తెలుసా? ఇదెలా సాధ్యం బావా? నువ్వెలా? స్నేహం సాయం చేసింది, ప్రేమ ఊపిరి పోసింది. మమ్మీ జన్మనిస్తే మమ్మూలాల్ పునర్జన్మనిచ్చాడు. మమ్మూలాల్, థ్యాంక్ యూ సో మచ్. మమ్మూలాల్, స్నేహానికి నువ్వు గొప్ప నిర్వచనం ఇచ్చావు. నాకు ఒక కొత్త జన్మనిచ్చావు. అరే ఫ్రెండు, నన్ను అరటి చెట్టు ఎక్కించకు. నాకు అన్నయ్య లేడే అని అప్పుడప్పుడు బాధపడేదాన్ని. నువ్వు నాకు దేవుడిచ్చిన అన్నయ్యవి మమ్ములాల్. ఒక అన్న తన చెల్లికి ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏమి ఇవ్వగలడు? థ్యాంక్ యూ మమ్ములాల్. బావని ఎలా రక్షించావు మమ్ములాల్? నా ఫ్రెండుని రక్షించుకునే అదృష్టం ఆ దైవమే ఇచ్చింది నాకు. నా ఫ్రెండ్ ముకుంద్ ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. సర్ప్రైజ్ చేస్తా. ఎవడ్రా నువ్వు? ఏ ఫ్రెండు, ఎన్ననే ఇరుక్కన్. రేయ్, ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నాన్ మమ్మూలాల్, కేరళ. కేరళ ఏంటి? కేరళ నీకు టీ బాయ్ ఉద్యోగం ఇప్పించాను ఒలరే దివసం ముందు.
ఈయన ముకుందు వాళ్ళ ఫాదర్ కదా, బెదిరిస్తున్నారేంటి? వీణ్ణెందుకు తెచ్చారు? వీడంటే కృష్ణవేణికి ఎనలేని ప్రేమ. వీడిని అడ్డం పెట్టుకుని కృష్ణవేణిని ఒక ఆట ఆడుకోవచ్చు. ట్రంప్ కార్డులా ఉపయోగపడతాడు. మా డాడీ కాని డాడీ ఈ విధంగా పనికొస్తున్నాడా? సరే, ఎల్లాం వ్యత్యాసం. ఏదో తేడాగా ఉంది. తీసుకురండి. ముకుందు నన్ను గుర్తుపట్టలేదు, పైగా కొట్టాడు. దైవమా, ఎందు తెలుసుకుంటాను. రే వదలండి రా, వదలండి రా రే. వదలండి రా రే. అబ్బా. ఆ ముసలుడికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వండి. అలాగే. వీడి సంగతి ఏంటి? కండిషన్లో మార్పేమీ లేదు. నాకు కొంచెం పని ఉంది, జాగ్రత్త. అదంతా చూసి దైవమా అని నేను షాక్ అయిపోయాను. బుర్ర ప్రవర్తించల్లా, మైండ్ బ్లాంక్, బుర్ర పనిచేయలా. దైవతల్లి భారం వేసి డూప్లికేట్ ముకుందును ఫాలో చేసి నైట్ ఆ ఇంటికి వెళ్ళాను.
రే ఎవడ్రా నువ్వు ఆ? ఇక్కడేం చేస్తున్నావు? నాను మమ్ములాల్. హే ఎవడ్రా మమ్ములాల్? ఆ? ఈ టైంలో ఏంటి ఇక్కడ? ఆ? రిషి సిటీకి ఎప్పుడు వచ్చాడు? రక్షితకి వెదర్ పడక హెల్త్ బాగాలేదని సడన్గా ఇండియాకి వచ్చాం. రాగానే ముకుంద్ని కలవాలని ఇంటికి వెళ్తే ఇదిగో మంచి మనసున్న మమ్ములాల్ కలిశాడు. మమ్ములాల్ ఇక్కడికి రావడం చాలా మంచిదైంది. ఆ, అదే ఇది సత్యమా? నేనేదో కొత్త వ్యాపారం చేద్దామని ఇక్కడికి వచ్చాను. అది ఫెయిల్ అయినా నా మిత్రుని కాపాడుకోగలిగాను. నేను మమ్ములాల్ జేమ్స్ బాండ్ లాగా అడ్వెంచర్స్ చేసాం తెలుసా మీకు? ప్రాణం ఉంది. ముకుంద్ 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 లే ముకుంద్ 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 లే ముకుంద్ 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 లే. ముకుంద్ 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 మేము నిన్ను కాపాడుకుంటాం, నిన్ను మేము రక్షిస్తాం. రండి రండి కూర్చోండి. ఇది మా ఫ్రెండ్ ఇల్లు. కేరళ నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. మనకు బాగా ఉపయోగపడింది. ఆ డూప్లికేట్ ని విరూపాక్ష గ్యాంగ్ ను మస్కా కొట్టించడం అంత ఈజీ కాదు కదా. చితి మీదున్న మా బావని ఎలా తప్పించారు?
ఇదంతా శ్మశాన వాటిక. ఇక్కడే మనం ముకుంద్ కోసం చితిని పేరుస్తాం. తీసుకురండి. ఈ శవపేటికని నేలలో తవ్వి పెడతాం. ఏంటి దీన్నా? అవును, తవ్వండి. శవపేటిక చిన్నది, గోతేమో పెద్దది. ఎందుకు? చెప్తా, జాగ్రత్తగా విను. ఈ శవపేటికని గోతిలో పెడదాం. సరిగ్గా దీనిపైన కర్రలతో చితిని పేర్చుదాం. ఆ, తర్వాత వాళ్ళు ముకుంద్ని తీసుకొచ్చి చితి మీద పెడతారు. ముకుంద్ నేను చెప్పిన ప్లాన్ ప్రకారం నిప్పంటించడం మొదలు కాగానే మెల్లగా కిందకి జారిపోయి శవపేటికలోకి వెళ్తాడు. ఒక సంశయం ఋషి, పెట్టె మూత వేసి ఉంటుంది కదా, ఆ, ముకుంద్ అందులోకి ఎలా వస్తాడు? అన్నెన్నియాన్. గుడ్ డౌట్. ఇలా దూరం నుండి నేను ఈ తాడు లాగుతాను. దీనికోసమే కవర్ వెనక్కి రావడానికే ఈ గొయ్యిని ఇంత పెద్దగా తవ్వించాను. ముకుంద్ ఈ శవపేటిక కవర్ ఓపెన్ కాగానే లోపలికెళ్ళి ఇలా మళ్ళీ క్లోజ్ చేసుకుంటాడు. ఎలా ఉంది ప్లాన్? ఎనీ డౌట్స్? ఒళ్ళరే నల్ల, చాలా బాగుంది. కానీ ఈ బాక్స్ లో శ్వాస ఆడుతుందా? అందుకే ఇదిగో ఇందులో చిన్న ఆక్సిజన్ క్యాన్, ఆక్సిజన్ మాస్క్ పెడతాము. ఆ తాడుని భూమి లోపల నుండి దూరంగా తీసుకెళ్ళి నేను రెడీగా ఉంటాను. టైం చూసి లాగుతాను. ఈ బాక్స్ కవర్ ఓపెన్ అవుతుంది. కర్రల్లోంచి ముకుంద్ అందులోకి వెళ్ళి మళ్ళీ కవర్ మూసుకుంటాడు. ఈ శవపేటిక ఫైర్ ప్రూఫ్. తలకొరివి పెట్టగానే కర్రలు పూర్తిగా కాలకముందే ముకుంద్ బాక్స్లోకి వెళ్తాడు. సేఫ్గా కవర్ క్లోజ్ చేసుకుంటాడు. ఈ ప్లాన్ ముకుంద్కి ఎలా తెలుస్తుంది మరి? హాస్పిటల్లోకి మనం వెళ్ళినప్పుడు తన చెవిలో ప్లాన్ అంతా చెప్పాను. అదంతా ఎందుకు ఫ్రెండు? ముకుందును డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి తప్పించవచ్చు కదా. అందులోకి వెళ్ళొచ్చిన వాళ్ళం తప్పించలేమా? తప్పించడం పెద్ద కష్టం కాదు. కానీ వాళ్ళ దగ్గర అంకుల్ ఉన్నారు. తనకి ప్రమాదం. సరే, అంకుల్ని ముకుందుని ఇద్దరిని తప్పిస్తే వాళ్ళ ప్లాన్ ఏంటో పూర్తిగా మనకి తెలిసే అవకాశం ఉండదు. అప్పుడు అందరికీ డేంజరే. చివరిగా నాదో సంశయం ఇల్లా. చెప్పు. వాళ్ళు ముకుందును ఇక్కడికే తీసుకొచ్చి ఈ చితి మీదనే ఎందుకు పెంచాలంట? ఎన్నోడు పర్లికు. గుడ్ డౌట్. ఈ శ్మశానంలో ఉండే కాటి కాపరికి చాలా డబ్బిచ్చి మేనేజ్ చేశాను. తను రాడు. ఓ, సో నువ్వే కాటి కాపరివి. నాకు తెలుసు కృష్ణవేణి,
నువ్వు ముకుందుతోనే మాట్లాడుతున్నావని. ముకుంద్ చనిపోలేదు కదా?